నమస్తే, నా పేరు శ్రీనాథ్ రెడ్డి బొజ్జ. నేను యాష్బర్న్, వర్జీనియా, యూఎస్ఏ నుంచి తిరుపతి లడ్డు వివాదం గురించి నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయము, ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఇందులో దోషులని ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా చూడాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే కానీ వాళ్ళని వదిలిపెట్టొద్దు. అదేవిధంగా ఒకవేళ ఇది నిజమైన న్యూస్ కాకుండా ఎవరైనా ఫేక్ని క్రియేట్ చేస్తే ఆ ఫేక్ క్రియేట్ చేసిన వాళ్ళకు కూడా అంతే శిక్ష పడే విధంగా చూడాలి. ఇది చాలా తొందరగా రిజల్ట్ వచ్చేటట్టుగా చూస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. రెండవ విషయము, లడ్డు విషయంలో టెండర్లు వేయడం ద్వారా కానీ, లడ్డూకి కావాల్సిన మెటీరియల్ కానీ, తిరుపతిలో టెంపుల్కి కావాల్సిన ఏ మెటీరియల్ కానీ టెండర్లు వేయడము, ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడము, నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడము, ఇలాంటి ప్రాసెస్లో ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. కనుక అలాంటివి జరగకుండా అవాయిడ్ చేయాలంటే ప్రతి ప్రోడక్ట్ తిరుపతి ప్రిమిసెస్లోనే జరగాలి. అందులో ఎక్కడ డబ్బులు ఇన్వాల్వ్ కావద్దు. తిరుపతి లో ఆర్గనైజ్ చేయడము, మెటీరియల్ని సప్లై చేయడము, ఎక్కడ డబ్బులు ఇన్వాల్వ్ కాకుండా ఉండడము. దాని క్వాలిటీ టెస్టింగ్ కావాల్సిన మిషనరీ ఏదైనా ఉంటే అందులో హ్యూమన్స్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు. నెయ్యిని ఒకవేళ క్వాలిటీ చెక్ చేసేది ఉంటే ఎక్కడ కూడా ఒక ఆఫీసర్ కానీ డేటా ఎంటర్ చేయడానికి లేదు. ఆటోమేటిక్గా మీ రీడింగ్స్ ఏవైతే వస్తాయో అవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. ఆ విధంగా మనము చేసినట్టయితే ఎప్పటికైనా డేటా రికార్డ్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఏ ఆఫీసర్ కూడా మనకు అవకతవకలు చేసే అవకాశం కూడా ఉండకపోతే ఇక్కడ కల్తీ చేయాలనే ఆలోచన కూడా భవిష్యత్తులో రాకుండా ఉంటుంది అని నా ఉద్దేశము. దీనికి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా సలహాలు ఉంటే కింద కామెంట్లో పెట్టగలరు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.